పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ప్రార్థనలు ఆలకించు మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు కొన్ని పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు స్తోత్రాలు. తిరిగి మీ సన్నిధిలో మేము కొనసాగించబడాలని ఆశపడుతుండగా అటు మీ సన్నిధి చేత నన్ను మమ్మల్ని బలపరచండి, దీవించి ఆశీర్వదించి మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషముతో మేమందరం ఆయన నింపబడినట్లు సహాయమును దయచేయండి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జ్యోతిర్మయుడ నా ప్రాణప్రియుడ అని కీర్తన పాడుతున్నాను, ఆరాధించుదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నాత్మలో అనుక్షణం, నాత్మలో అనుక్షణం నాతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే, నాతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో తనవట్టు కాచి స్థిరపరచావా, నీ తోటలోని ద్రాక్షవల్లితో తనవట్టు కాచి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా
పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సుదూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా త్రియేక దేవా ఆది సుదూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నారాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నారాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆజ్ఞ అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని యొక్క ఆజ్ఞలు లేక ఆజ్ఞ తెలుసుకొని ఆయన కృపలో ముందుకి కొనసాగుదాం. ఆజ్ఞ ఎన్ని రీతులుగా ఉపయోగపడిందో, ఎలా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించి పెట్టాడు, ఆ మాటలు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆజ్ఞ దీపం. ఆజ్ఞ దీపం. దీపం అంటే తెలుసు కదా మనకి. ఇప్పుడు ఆడలేని పదాలు ఇదివరకు అంటే తెలిసేది దీపాలు, లాంతర్లు, కోడిగుడ్డు లాంతర్లు, బల్బులు అనేది. ఇప్పుడు అంత లైట్లుగా మారిపోయాయి కదా. ఆనాటి కాలాన్ని ఉద్దేశించి దేవుడు రాయించినటువంటి ఆ మాటలు ఈరోజు చూద్దాం. ఆజ్ఞ అనగా దీపం. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గము. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు గమనించినట్లయితే ఆజ్ఞ దీపముగా, ఆజ్ఞ దీపముగాను దేశము వెలుగుగాను గుండును అంటున్నాడు. ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞ దేనికి గుర్తు అంటే దీపానికి గుర్తు. అంటే ఈ దీపం యొక్క విలువ మాకు ఎప్పుడు తెలిసింది? సరే, దీపాల గురించి అట్లా ఆలోచిద్దాం. లైట్ అనుకుందాం. లైట్ ఇప్పుడు అందరికి దీపాలనే పదాలు లేవనుకోండి. ఎలాగో లైట్ వేసిన అంటారు. ఇదివరకేమో దీపారాధన, దీపాలు ముట్టించారా అనేవాళ్ళు. అక్కడ దేవుడు చేసేదేమో దీపారాధన చేశారా అనే మాటలు మాట్లాడేవారు. అయితే ఈరోజు లైట్ వేసారా? ఎక్కడ? ఇంటిలో కానీ, మధ్యలో కానీ, బజార్లో కానీ, ఎక్కడైనా లైట్ వేసారా అంటారు. అంటే లైట్ వేయకపోతే ఏం జరిగింది? చీకటి అయిపోద్ది. ఎప్పుడు? రాత్రి సమయంలో. ఒక్కొక్కసారి పగలు కూడా మనకి ఇంట్లో కిటికీలన్నీ మూసివేయబడితే చీకటిగానే ఉంటుంది. అప్పుడు కూడా ఏం కావాలి? లైట్ లేక దీపం కావాలి. దేవుని యొక్క ఆజ్ఞ దీపం అంట. ఆ దీపము మనకి ఉపదేశముగాను వెలుగుగాను ఉంటుంది. ఈ దీపము లేకపోతే ఎంత కష్టమో ఆలోచించాలి. కరెంటు పోయినప్పుడు దాని విలువ తెలిసిందండి. లేక చీకటిలో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దానికి విలువ మనకి అర్థమైంది. దేవుని యొక్క ఆజ్ఞ కూడా దీపము లాంటిదట. అంటే దేవుని ఆజ్ఞ మనకి ఏం చేస్తుందంటే చీకటిలో వెలుగుగా ఉండి మనల్ని నడిపించే ఒక గొప్ప దీపం. అందుకని దేవుడు మాట్లాడే అద్భుతమైనటువంటి మాట ఆజ్ఞ
దీపం అట. ఈ దీపం మనం ఏం చేస్తుందంటే చీకటిని పారదోలి వెలుగులో నడిపించడానికి కారణమైంది, అనగా దేవుని ఆజ్ఞ. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క మాటలు మన జీవితాలకి హృదయాల్లో ఆజ్ఞగా ఉంటే, లేక దీపంగా ఉంటే మన జీవితాలు ఏం చేస్తాయంటే వెలిగించబడతాయట. అంటే ఆ చీకటి అంతా కూడా తొలగిపోయి వెలుగు మార్గంలో మనం నడుస్తాం. చాలాసార్లు ఎవ్వరూ దాదాపు ఇష్టపడరండి చీకటి. కరెంటు పోతే చాలు ఒకసారి ఎక్కడికి వస్తారు? బయటకు వస్తారు. బయట కూడా కరెంటు ఉండదు, అదే వెలుగు ఉండదు. అయినా ఏదో గాలి రావట్లేదని, బయట కొంచెం వెలుతురు ఉంటుందని. ఏ వెలుతురు? చంద్రుడు వెలుతురు కనపడుతుంది. ఇంట్లో ఉంటే చీకటిగా ఉంటుంది కాబట్టి బయటికి వెళ్తే కనీసం చంద్రుడు వెలుతురు అని కనపడుతుంది. బయటకు వచ్చి కొంచెం కూర్చోడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ చంద్రుడి యొక్క వెలుగులో మనం కొంచెం పైన ఉండటానికి ప్రయత్నం సిద్ధపడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పే మరొక మాట ఏంటంటే ఆజ్ఞ దీపముగా ఉంటుంది అంటాడు. అందుకని భక్తులు చాలా పాటలు రాశారు. దేవుడు వెలిగించిన దీపము అది ఆగిపోదటండి. ఎక్కడ తెలుసా? సుడిగాలిలోనైనా జడివానలోనైనా అది ఆగిపోదు. ఎందుకు? అది వెలిగించింది ఎవరు? మన యొక్క తండ్రి అయినటువంటి దేవుడు వెలిగించాడు. కాబట్టి ఏ చీకటి కూడా, సుడిగాలి కూడా దాన్ని ఆపకుండా నిలిపే శక్తి దేవునికి ఉంది. ఇంతకు మన దీపాన్ని దేవుడే వెలిగించాలి. ఆ దేవుడు వెలిగిస్తే సుడిగాలులు అంటే శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో మనం నడుచుకుంటూ వెళుతున్నప్పటికీ ఆ సుడిగాలిలో పడిపోకుండా, ఒకవేళ పడ్డా, ప్రమాదాల్లో పడ్డా, దాన్ని తప్పించడానికి దేవుని ఆజ్ఞ మనకు వెలుగుగా ఉంటుంది. కాబట్టి ఆ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే దీపం అంటాడు. రెండో మాట, ఈరోజు సమయం మరి మనకి చాలా విలువైంది కాబట్టి త్వరగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆజ్ఞ మొదటిగా దీపం, రెండవది ముఖ్యమైనది. అర్థమైందండి? ముఖ్యమైనది రాసుకుంటే బ్రాకెట్లో మొదటిది అని రాసుకోండి. మొదటిది. మత్తయి రాసిన శుభవార్త 22వ అధ్యాయం 38వ వచనం. ఇది ముఖ్యమైనదని మొదటిదైనది ఆజ్ఞ. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇది ముఖ్యమైనదట. ఏది? ఆజ్ఞ. ఈ దేవుని యొక్క ఆజ్ఞ ముఖ్యమైనది, మొదటిది. అంటే ఫస్ట్ గచ్చే. మన జీవితాల్లో ఫస్ట్ ఎవరు ఉండాలి తెలుసా? దేవుడే ఉండాలండి. ఆ దేవుడు తప్ప ఏది ముందు, దేవుడి ముందు తెచ్చి పెట్టినా అది మనకు సంతోషాన్ని ఇవ్వదు. చాలాసార్లు లోకం చెప్పే మాట ఏంటంటే, ఆ లోకం చెప్పే మాట మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం ఎక్కడ తెచ్చిపెట్టారు చెప్పాలి. ఏ స్థానంలో ఉంచామండి? మళ్ళా చెప్తున్నా వినండి. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇదే కదా మనం వినే మాటలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆజ్ఞ అంటే ఎవరు తెలుసా? దేవుడే. ఆ దేవుని ఎక్కడ ఉంచారంట? పాస్టర్ గారు చెబుతున్నాడా? కాదు కదా, బైబిల్లో రాయబడిన మాట కదా. దేవుడు చెప్పే మాట ఇది ముఖ్యమైనది. రెండవది మొదటిది. ఏది? ఆజ్ఞ. అంటే దేవుడు మనం ఫస్ట్ ఉంచాలండి, తర్వాతనే ఇంకేదైనా. చాలా మంది అంటారు తల్లి లేని తండ్రి లేని యానికి ఇచ్చారండి వీళ్ళందరూ అంటారు. అది వాస్తవమే. భూమిలో దేవుడు సృష్టిలో మొదటిగా ఆ తల్లిదండ్రుల ద్వారా పిల్లలు వచ్చారు, అందులో సందేహం లేదు. కానీ తల్లిదండ్రులకు ముందు, గురువుకు ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. ఆయన ఫస్ట్ పెట్టకుండా ఏం చేస్తున్నారంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, దేవుని చివరలో పెడతారు. దేవుడు మనతో చాలాసార్లు మాట్లాడాడు.
మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలట. అందుకే ఆయన మాట ఏంటంటే ఆయన తప్ప దేన్ని కూడా మనం ప్రేమించకూడదట. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునివాడు దానిని పోగొట్టుకొనిను గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొను. చాలండి. ఇక్కడ దేవుడు మరొక మాటతో మనం ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదట? చెప్పండి. అక్కడ రాయబడిన మాట తండ్రినైనను తల్లినైనను. అంటే ఫస్ట్ ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. అలా కాకుండా అసలు అలా ఉంచుదాం. చాలా మందికి తల్లిదండ్రులు అంటే ఇష్టం ఉండదు అనుకోండి. ఎందుకంటే ముసలోళ్ళు కదా, వాళ్ళు చదువుతారు, గొరుగుతారు, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు అని చాలా మంది అంటారు. సరే, వాళ్ళ సంగతి అలా ఉంచుదాం. అందుకే వాళ్ళు ఏమంటారంటే నా కొడుకు అంటే నాకు ప్రాణం అండి. ఎవరంటే ప్రాణం? కూతురుని ఎక్కడ పెడతాం? సెకండ్ లిస్ట్ అండి. ఎందుకు? వంశాధారకుడు కదా. నా తర్వాత వాడు నిలబెట్టే తల నిలబెట్టే వాడు కదా. కాబట్టి ఫస్ట్ ఎవరు ఉంచాలి అంటే ఇంటికి కూతురు పెద్దదైనా చివరిలో తెచ్చి ఆ కూతురు పెడతాం. ఎందుకంటే కొడుకు ప్రాముఖ్యం కదా, కొడుకు కావాలి కదా అని చెప్పి సహజంగా ఎక్కువ మంది తల్లులండి, జాగ్రత్తగా వినండి, కొడుకునే ఎక్కువగా ప్రేమిస్తారు. ఎవరికంటే? కూతురు కంటే. అయితే ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏం తెలుసా? నీ కూతురు కంటే నీ కొడుకు కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి. నన్ను ప్రేమించిన తర్వాతే నీ కొడుకైనా నీ కూతురైనా నీ తల్లి అయినా నీ తండ్రి అయినది ఎవరైనా. ఈ మాట మనం అందరూ గుర్తుంటారండి. అధికంగా మీరు ఎవరిని ప్రేమించినా, ఎవరిని గౌరవించినా, ఎవరిని ఇష్టపడ్డా అది మనకు దుఃఖంగా మారుతాడు. లేదు చూడాలి, దేవుని తర్వాతనే దేన్ని ఆయన. అందుకని దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటట? ముఖ్యమైనది మొదటిగా దేవుడే. మూడో మాట చూద్దాం. యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయం 12వ వచనం. యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలనండి నా ఆజ్ఞ. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? దేవుడు మనలను ప్రేమించాడట. నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరికొకడు ప్రేమింపవలెను. ఇది కూడా ఏంటిదట? ఆజ్ఞనటండి. ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రేమించుకొని అభిమానించుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటే ఏది ఆశించింది దేవుని ప్రేమ. మన ప్రేమ ఎటువంటిది మనందరికీ తెలుసు బాగా. ఎటువంటిది మన ప్రేమ? మనం వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు మనకు పెట్టాలి, మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళే మనకి తీసుకొని రావాలి. ఇది మన ప్రేమ. అందుకని ఒక ఆయన అంటాడంట, లేక ఒక ఆమె అంటుందంట, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు? రెండోది పూర్తి చేయాలి. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు? మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? అంటే రెండు వైపులు ఆల్రెడీ బెనిఫిట్. ఇక్కడ ప్రేమ పంచడం అనేది ఉండదు. ఒకరంటే ఒకరు గౌరవించుకోవడం కనపడదు. చివరికి ఏంటంటే నాకే బెనిఫిట్ కావాలి. ఉన్నారు అటువంటి మనస్తత్వం కలవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదన్నా పెడితే కూడా దాన్ని ఏం చేస్తారంటే తెచ్చాము లేదు, ఈ మాత్రం దాన్ని ఎవరిదేమన్నారు. నీకు బాగా ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ వాళ్ళు కలిగినది
ప్రేమతో పెట్టేది. పెద్దలు అంటారు కదా, ప్రేమతో పెట్టేది పచ్చడి మెతుకులైన పరమన్నముతో సమానము. అంటే దాని ఉద్దేశం ఏంటి తెలుసా? మనకు వాళ్ళు పరమన్నం అంటే దేవుని యొక్క ప్రేమ వాక్యముతో లేక ఆహారంతో సమానం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పే మరొక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే అది దేవుడి ఆజ్ఞ. అక్కడ రాసిన మాట అది చివరిలో, మీరు ఒకరికొకరు ప్రేమించవలెననుటే నా ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ. చాలా మంది ఎట్లుంటే తెలుసు, సంఘంలో ఎట్లుంటుందో తెలుసు, మనకు బాగా నచ్చిన వాళ్ళతో మాట్లాడతాం. మనకు నచ్చిన వాళ్ళతో అసలు కనీసం పలకని కూడా పలకరించు. ఎందుకని? వాళ్ళంటే నాకు ఇష్టం లేదండి, వాళ్ళంటే నాకు అసలు ఇంకేమంటారు తెలుసా, జర్రులు తేళ్ళు ఒంటి మీద పాటలు ఆడుతున్నాయని అంటారు చాలా మంది. ఎందుకు? నాకు ఇష్టం ఉండదండి. ఎందుకునో వాళ్ళ మాటలు నచ్చు, వాళ్ళ పద్ధతులు నచ్చు, వాళ్ళ మాటలు అంటే నాకు అసహ్యం వేద్దండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అసహించుకోవాల్సిన పని లేదు. దేనికి అసహించుకోవాలి తెలుసా? ఒకవేళ మాటలు నచ్చకపోతే ఆ మాటలు అసహించుకుందాం, వాళ్ళ పనులు నచ్చకపోతే పనులు అసహించుకుందాం. కానీ మనిషిని కాదండి. మనిషికి మనం ప్రేమ పంచడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. పంచుతున్నామా? ఆ ప్రేమను పంచగలుగుతున్నామా? పంచకపోతే ఏం జరిగింది? దేవుని ఆజ్ఞలో తప్పిపోతామంట. దేవుని ఆజ్ఞ తప్పిపోతే దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించదా. ఎందుకు మనం చేసే ప్రార్థనలు, పాడే పాటలు, వినే దేవుని మాటలు దేనికి? మనం అందరం కలిసి పరలోకములో ప్రవేశించాలనే. అదే లేకపోతే ఈ ప్రార్థనలు, ఈ పాటలు, దేవుని వాక్యం అవసరం లేదు. ఒక గురి దేవుడు కలుగు చేశాడు. ఏంటంటే యొక్క గురి ఒకరికొకరేమో ప్రేమించుడు దేవుని ఆజ్ఞ. 4వ మాట, దేవుణ్ణి నమ్మాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండు, ఆయన వాణి యందు నిలిచియుండు, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుని ఉన్నాం. ఇక్కడ 4వది ఏంటంటే ఆజ్ఞ ఆయన్ని నమ్మటం. ఆయన అంటే దేవుణ్ణి నమ్మటమే ఆజ్ఞ. ఈరోజు మనం దేవుడిని నమ్మాం కాబట్టి ఎంతోమంది దేవుని మందిరానికి రాగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని నమ్మాం కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శోధ వచ్చినా ఆ శోధల నుంచి, కష్టాల నుంచి తప్పించే నా దేవుడు ఉన్నాడు. నన్ను ఆ కష్టం నుంచి విడిపిస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డను ఆశీర్వదిస్తాడు. నేను అనుకున్నటువంటి ఆ ఆశలు నా దేవుడు నెరవేరుస్తాడు అని ఎప్పుడు చెప్తాను తెలుసా? దేవుని నమ్మితే. దేవుని మనం నమ్ముతున్నాం కాబట్టి ఇదిగో దేవుని యొక్క మందిరానికి రాగలుగుతున్నాం, దేవుని యొక్క సన్నిధిలో గడపగలుగుతున్నాం. దేవుని నమ్మకపోతే ఏం జరిగింది తెలుసా? నమ్మని వారికి ఏంటది? నమ్మిన వాడు రక్షించబడతారు, నమ్మని వారు శిక్షించబడతారు. ఇంతలో మనం దేవుడిని నమ్మి రక్షించబడ్డామా? నమ్మి కూడా శిక్షలో ఉన్నామా? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు సెలవిచ్చే మరొక అద్భుతమైనటువంటి మాట, దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఈ రోజు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే 4 మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. మొదటి మాట ఏంటి? దేవుని ఆజ్ఞ అంటే మొదటి మాట ఏంటి చెప్పండి? దీపం. ఈ దీపం ఆరిపోవాలా, వెలిగించబడాలా? దీపం ఉంటుందా కానీ ఆరిపోతుంది చాలాసార్లు. దేనికి కారణం? దాంట్లో ఏముండదు? నూనె లేకపోవడం.
లేక నూనె ఉన్నా ఒత్తి లేకపోవటం. అంటే నూనె మనం దేవుని మీద ఆధారపడటానికి గుర్తు, ఒత్తి అనేది దేనికి గుర్తు అంటే కొనసాగటానికి, ఆయనకి మనకి ఒక కనెక్షన్ కలిగి ఆయన సన్నిధిలో ఎదగటానికి గుర్తు. ఎందుకు మన దీపం వెలిగించబడుతుందా లేక మిట్టుకు అంటుందా? చాలాసార్లు ఏం చేస్తుంది తెలుసా? ఆ దీపానికి నూనె అంటకపోతే ఏం చేస్తుంది? సరిగా మంట రాదు. అదే సమృద్ధిగా ఒకవేళ నూనె వేస్తే ప్రజ్వరిల్లేటువంటి వెలుగు చేత నింపబడింది. కాబట్టి ఆ ప్రజ్వరిల్లే వెలుగు చేత దేవుడు మనందరిని నింపునుగాక. ఎప్పుడు దేవుని ఆజ్ఞని మనం గ్రహించి, ఇది నాకు మొదటిదే నా జీవితంలో, దేవుని ఆజ్ఞకి నేను లోపడతానని గ్రహించినప్పుడు, తర్వాత ఒకరికొకరము ప్రేమించినప్పుడు. చాలా మంది అంటారు తెలుసుగా, నేను వాళ్ళ గడప తొక్కనండి. ఎప్పుడు అంటారు? ఇంకొక బాధాకర విషయం ఏంటంటే, అసలు నేను చచ్చినా తొక్కనండి అంటారు. ఇంకా చచ్చాక మన దొరుకుతుంది చెప్పండి. బ్రతికుండగానే తొక్కకపోతే చచ్చిపోయాక మనకి ఏ గడప దొరుకుతాం? అంటే ఇక్కడ ఎందుకని వాళ్ళ మీద మనకి ప్రేమ లేకపోవటమే కారణం. అందుకని దేవుడు చెప్పేటువంటి అద్భుతమైన మాట ఏంటంటే ప్రేమ కలిగి జీవించాలంట. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్పేటువంటి విలువైన మాట ఏంటంటే, దేవుని ఆజ్ఞ ఏంటంటే ఒకరికొకరు ప్రేమించుతారు. దేవుని ప్రేమించిన వారు ఏం చేస్తారు? లాస్ట్లో నమ్మకం కలిగి ఉంటారండి. ఎవరికి? దేవునికి. అదే నమ్మకం అంటే, దేవుని నమ్మటం అంటే అదే. మనుషుల కోసం కాదండి, నేను దేవుడి కోసం నమ్ముతున్నాను. మనుషుల కోసం కాదండి, దేవుని బట్టి ప్రేమిస్తున్నా. మనుషుల కోసం కాదండి, అవన్నీ నన్ను ద్వేషించిన దూషించిన నేను మాత్రం నా దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి ఆ ప్రేమ కలిగి కొనసాగుతాను అని చెప్పటమే దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞలో మనం కొనసాగితే, ఆజ్ఞలో ఒకరు గైకొంటే ఏం జరిగింది తెలుసా? విస్తారంగా మనం దీవించబడతాం. ఆ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడు. నీ గంపయు పిండి తీసుకుని తొట్టియు దీవింపబడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదు. ఇక్కడ దేవుడు ఎప్పుడు దీవిస్తాడట? దేవుడి ఆజ్ఞలు గైకొన్నప్పుడు. అక్కడ మనం ఆజ్ఞానం కానీ ఆజ్ఞలు అంటే ఎక్కువ దీవెనలు మనకు కావాలంటే ఎక్కువ ఆజ్ఞలు మనం పాటించాలి, గైకొనాలి. గైకొంటే ఏం జరిగిందట? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తున్నాడు చెప్పండి? ఆజ్ఞలు గైకొన్నప్పుడా? ఆజ్ఞలు విడిచిపెట్టినప్పుడా? గైకొన్నప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఆ హెచ్చింపు మన మీద, మన కుటుంబం మీద, మన బిడ్డల మీద, మన గ్రామం మీద, మన దేశం మీద దేవుడు నిండారా దయచేయుగాక. కళ్ళు ముంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఆయనను అడుగుదాం, అయ్యా మీ ఆజ్ఞలు నాకు క్షేమాన్ని ఇచ్చేవి, మీ ఆజ్ఞలు నన్ను దీవించేవి, అటు మీ ఆజ్ఞలు నేను కొనసాగుతాను, మీ ఆజ్ఞలో ప్రభువా నేను నిలుస్తాను.
మీ ఆజ్ఞలు నాకు దీపముగా ఉంటాయి. మీ ఆజ్ఞ నాకు ప్రాముఖ్యమైనది, మొదటిది. మేము ఒకరినొకరుగా ప్రేమించుకునేటట్టు చేసేది మీ ఆజ్ఞ. మిమ్మల్ని నమ్మేటట్టు చేసేది మీ ఆజ్ఞ. అంటే మీ ఆజ్ఞలో ప్రభువా మేము కొనసాగుతామయ్యా. అలాగే మేము కొనసాగితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మమ్మల్ని హెచ్చిస్తానన్నటువంటి దేవుడు ఆయనకి. కాబట్టి నాయనా, మీ దీవుల నుండి మేము హెచ్చించబడటానికి ఈ రోజు నుంచి నాయన మీ ఆజ్ఞలు మేము పాటిస్తాం అని ప్రభు సన్నిధిలో ఒక బలమైనటువంటి తీర్మానం కలిగి ముందుకు కొనసాగుతాం. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ దేవుని సన్నిధిని మనం కలిగి ముందుకు కొనసాగుతాం. నిత్యము ఇక్కడ చేస్తున్న ప్రార్థనలు మా జీవితానికి దేవుడు మేలుకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ప్రార్థనలు ఆలకించు మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా మీరు. ప్రతినిత్యం మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉత్సవిస్తూ లాలిస్తూ నన్ను మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. మీ విలువైన మాటలను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు అందరికీ మేలుకరంగా దీవెనకరంగా మార్చి మీ కృపను మమ్మల్ని అందరూ బలపరిచి నడిపించండి. ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషం మాకు దీవెన ఆశీర్వాదాలు కలుగుతూ మీకు ముందు సాగినట్టు, మేమందరం ముందు కొనసాగినట్టు సహాయం చేయడం. మాటలను అందరూ హృదయంలో బలపరిచేలా ఈ మాటలు మా గ్రామానికి, మా దేశానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి ఇక్కడ కొనసాగించేవాడు. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.